తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తెలంగాణ సంస్కృతి చాటేలా ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. గోరెంటవనములో సందమామ గోడబెట్టవాయ సందమామ శివుని పూజలాయ సందమామ శివుని కరాడాయ సందమామ. అదేవిధంగా జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెప్మా సిబ్బంది తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. కాగా ఆడపడుచులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బహుమతులు అందజేశారు. ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగను మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే. సద్దుల బతుకమ్మ దసరా విజయదశమి సందర్భంగా ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా, ఉద్యోగస్తులు ఎక్కడ ఉన్నా తల్లిగారింటికి వచ్చి ఈరోజు వ్యవసాయ కూలీలు కానీ, రైతాంగం కానీ, వ్యాపారస్తులు కూడా మన సొంత గ్రామానికి వచ్చి సద్దుల బతుకమ్మలో పాల్గొని దసరా విజయదశమి రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుకొని విజయదశమి నాడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులతో, బంధువులతో మనం సంతోషంగా గడిపే పండుగ సద్దుల బతుకమ్మ దసరా పండుగ. ఈ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు వివిధ శాఖల నుంచి, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, జిల్లాకు సంబంధించినటువంటి ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ, ఈ సద్దుల బతుకమ్మ ద్వారా, విజయదశమి దసరా ద్వారా అందరూ కూడా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, మీరు చేసేటువంటి వ్యాపారాలు, మీరు చేసేటువంటి ఉద్యోగాలు కానీ, మీరు చేసేటువంటి మరి ప్రతి ఒక్క పని కూడా విజయవంతం కావాలని, ఈరోజు నరకాసురుని వధ తర్వాత ఒక రక్తం బొట్టు తీసుకొని మనము తిలకం దిద్దుకొని జమ్మాకు మన యొక్క ప్యాకెట్లో వేసుకొని మనం విజయం కలుగుతుందనే దిశలో మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకునే పండుగ ఇది. ఈరోజు ఆడబిడ్డలు కూడా సమ్మక్క సారక్కలు, ఈరోజు చాకలైలమ్మలు, అదేవిధంగా రాణి రుద్రమాదేవిలు, అనేక మంది చరిత్ర కలిగినటువంటి వీర వనితలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ బతుకమ్మ పండుగ చాలా పవిత్రమైనటువంటి పండుగ. ఈ పండుగ రోజు మనందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులను, అదేవిధంగా అన్ని వర్గాల సబ్బడ్డ వర్గాన్ని భాగస్వాములు చేసి ఘనంగా నిర్వహించుకోవాలని ఈరోజు ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా బతుకమ్మలు ఏదైతే తెచ్చుకొని మనమందరము ఇక్కడ కూటమి అయి ఈరోజు నిర్వహించుకుంటున్నాం.